అంధకార లోకములో అనేకమైన ఆవరించి మనల్ని నాశనం చేస్తూ ఉన్నది, మన కుటుంబాలని నాశనం చేస్తూ ఉన్నాయి, మన పరిస్థితుల్ని గందరగోళంలోనికి మారుస్తున్నాయి. ప్రియులరా, ఆ దేవుని వేడుకుందామయ్యా, నన్ను క్షమించునైనా, అయ్యా నా పాపాలు క్షమించయ్యా, నా మీద ఉన్న దోషాలను తొలగించయ్యా, నా మీద ఉన్నటువంటి ప్రతి అతిక్రమమును తొలగించయ్యా, శుద్ధులుగా పరిశుద్ధులుగా మార్చయ్యా అని ప్రార్థన చేద్దాం. అందరం కూడా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేద్దాం. దేవుడు మారుస్తాడు. ఆయన నీతో మాట్లాడతాడు, నీ చేత ఒప్పిస్తాడు. నువ్వు చేసే ప్రతి పాపము ఒప్పుకోమని ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఆయన ఒప్పుకుందాము, కప్పుకోకుండా ఒప్పుకుందాం. ప్రియులరా, దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నిన్ను క్షమించే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను క్షమించే దేవుడు నువ్వు ఒప్పుకుంటే. కాబట్టి ప్రతి పాపాన్ని ఒప్పుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభు, స్తోత్రము నాయన. అయ్యా, నీ సన్నిధిలో అడిగే భాగ్యం నాకు ఇచ్చేవు నాయన. అయ్యా, ఎన్నో పాపాలు నాయన నా జీవితంలో శాపాలుగా మారుతున్నాయి ప్రభువా. అయ్యా, దయతో క్షమించు నాయన. ఇక చాలయ్యా ఈ శాపాలు, ఇక చాలు నాయనా. అయ్యా, నీతిమంతుడిగా మార్చు నాయన, పరిశుద్ధుడిగా మార్చయ్యా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. అయ్యా, మా కుటుంబాన్ని దర్శించయ్యా, మమ్మల్ని దర్శించయ్యా, మాకు నూతన మార్గము చూపించయ్యా. అయ్యా, నూతన మార్గము చూపించు నాయనా. మాలో ఉన్న ప్రతి దోషము తొలగించయ్యా, పారంపర్యముగా వచ్చేటువంటి దోషము తొలగించయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవుడు వింటున్నాడు నీ ప్రార్థన విని ఆయన జవాబిస్తాడు. నీ ప్రతి పాపమును తొలగిస్తాడు, క్షమిస్తాడు ఆయన. ఈ లోకములో మనుషులు క్షమించకపోవచ్చు, కానీ పరలోకమందున్న మన తండ్రి మనల్ని క్షమించే దేవుడు ఆయన. నోరు తెరిచి వేడుకుందాం అందరం కూడా. ప్రభా, పశ్చాత్తాపడదాం. దుఃఖముతో, వేదనతో చేసిన పాపాలకి సిగ్గుపడి ఆయన వేడుకుందాం. అయ్యా, దాటిపోవద్దు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, కనికరము చూపించయ్యా. దావీదు కుమారుడా, దాటిపోవద్దు నాయనా, కనికరము చూపించయ్యా. ఈరోజే విడుదల కలగాలి నాకు నాయనా. నా పాపాలు క్షమించబడాలయ్యా, పరిశుద్ధుడిగా మారాలి తండ్రి. అయ్యా, ఎంతకాలం ఈ పాపములో నేను ఉండాలి నాయనా? దేవుని వేడుకుందాం. ఆయన మాట విని లోబడితే ఎన్నో ఆశీర్వాదాలు. ఆయన మాట విని నువ్వు లోబడితే, ఆయన మాటకి లోబడితే, విధేయత చూపిస్తే, ఇప్పుడు నువ్వు జరిగిస్తున్నవన్నీ ఆపివేస్తే ఇక దేవుడు నీకు ఒక నూతన మార్గం ఇస్తాడు. ప్రియులరా, నమ్మండి, విశ్వసించండి. ఆయన నూతన మార్గం నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు ఒప్పుకుంటే ఆయన నీకు నూతన మార్గం ఏర్పాటు చేస్తాడు. వేడుకుందాం, అందరం ప్రార్థన చేద్దాం. బలలో చేవేయబోతుండగా, బలలో చేవేసే ప్రతి ఒక్కరూ అయోగ్యముగా కాక యోగ్యత కలిగి ఆ యేసయ్యని వేడుకుంటూ, పరిశీలన చేసుకుంటూ అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులరా, ఆయన శరీరాన్ని పుచ్చుకుందాం. దయచేసి మీలో ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ప్రార్థనలో నడిపించండి. ఆయన శరీరము కొరకు ప్రార్థనలో నడిపించండి. మహానుడా, మహాగణుడా, నీకే వేలాది కోట్ల స్తుతి స్తోత్రాలు చేర్చుకున్నాం ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఈ దినం వరకు ప్రభా కాచి కాపాడినందుకు వేలాది కోట్ల స్తుతి స్తోత్రాలు చేర్చుకున్నాం నాయన. దేవా, గడిచిన కాలం అంతా ప్రభా ఎంతగానో ప్రభా కాచి కాపాడినందుకు స్తోత్రం తండ్రి ప్రభా. దేవా, పాపంలో ప్రభా వెళ్ళిపోకుండా ప్రభా అక్కడ నుండి కాచి కాపాడినందుకు స్తోత్రం ప్రభా. దేవా, నీ రక్తంతో కడిగి ప్రభా, నీ శరీరంలో పుచ్చుకున్నట్టు అరుగుండిగా ఖర్చునందుకు స్తోత్రం నాయన. దేవా, నీకు నీ శరీరం పుచ్చుకొని ప్రభా. దేవా, నీకే మహిమ ఘనతగా ఉంటుంది, సహాయం చేయ ప్రభా. ఎటువంటి లోక పరిచర్యలో ప్రభా ఉండకుండా ప్రభా సహాయం చేయ ప్రభా. ఎటువంటి ప్రభా లోకంలోకి వెళ్ళకుండా ప్రభా నీలో ఉండకు సహాయం చేయ ప్రభా. అయినా నాలో ఉన్న పాపం ప్రభా, కళ్ళ పాపం, నోటి పాపం ప్రభా తీసి నాయనా ప్రభా. నీకే వేలాది కోట్ల స్థితి ప్రభా. శరీరం పుచ్చుకొని ప్రభా, శరీరం ప్రభా మాకు
ఎంతో ఆరోగ్యకరంగా ప్రభా బలహీనంగా ఉండకుండా ప్రభా సహాయం చేయ ప్రభా. సహాయం నీకే వేలాది కోట్ల స్తుతి తెలుసుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. స్తోత్రం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. నిపమించకయని కృపలో నిపమించకయని కృపలో నపరాధములను క్షమించు, నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. సిలువాకు నిన్ను గొట్టితిని, తొలువాలతో చేరితిని. సిలువాకు నిన్ను గొట్టితిని, తొలువాలతో చేరితిని. కలుషాంబులను మోపితిని, కలుషాంబులను మోపితిని. నేను ప్రభువా దోషుండనేనే ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా.